సో వచ్చింది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆఫీసు ముట్టడికి వెళ్తాము, అక్కడ ర్యాలీగా వెళ్తాము, సత్యమేవ జయతి అనేటువంటి కాన్సెప్ట్లో అయితే ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతర నేతలంతా కూడా ర్యాలీగా బయలుదేరుతా ఉన్నారు. బట్ గాంధీ భవన్ ముందట భారీగా పోలీసులు మోహరించారు. ఓవైపు గాంధీ భవన్ లోపలేమో కాంగ్రెస్ పార్టీ నేతలు, బయట ఏమో పోలీసులు భారీ స్థాయిలోనైతే మనకు కనిపిస్తూ ఉన్నారు. సో మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సామా గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? బయటికి అడుగు పెట్టే పరిస్థితి కనబడట్లేదు, పోలీసులు మోరించారు, మీరేమో పోతామంటున్నారు, వెళ్తారా, ముట్టడి చేస్తారా? పార్టీ పని పార్టీది, ప్రభుత్వం పని ప్రభుత్వంది. నిరసన కార్యక్రమాన్ని పార్టీ పిలుపునిచ్చింది, ప్రభుత్వము అనేటటువంటి తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. రైట్, అంటే ఏంటి కేసుకు సంబంధించి గతంలో కూడా అనేక మార్లు కేసు తెర మీదకి వచ్చింది, ఇప్పుడేమో సత్యమేమో జయతి, సత్యమే గెలిచిందని మీరు అంటున్నారు. ఏది వాస్తవానికి ఏం జరిగినట్టు? వాస్తవం ఏముంటుంది, ఇన్ని రోజుల సంది 10 సంవత్సరాల సంది నేషనల్ హెరాల్డ్ అదేదో కుంభకోణం జరిపినట్టు ఒక బోగస్ కేసును పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని 50 గంటల పాటు విచారణ పేరుతోటి ఎవడో చిట్టీల పేర్లు రాసిస్తే ఆఫీసులకు పిలిపించి మానసికంగా కుంగదీసినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈడీ మోడీ కింద పప్పెట్ లెక్క కాదు, రాజ్యాంగానికి కట్టుబడి స్వతంత్రంగా పారదర్శకంగా మెలగాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈరోజు ప్రతిపక్షాల మీద 97% కేసులు మొత్తం ప్రతిపక్ష నాయకుల మీద ఉన్నాయి. అంటే ఎవరు దీనికి కారణము? కాబట్టి ఈరోజు నిజాలు తేటతెల్లమైనాయి. అట్లాంటి కేసు లేదు, మనీ లాండరింగ్ లేదనేది తేటతెల్లమైంది. బీజేపీ డౌన్ డౌన్ అనేటువంటి నినాదాలతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఒకసారిగా గాంధీ భవన్ గేట్ల వద్ద అయితే భారీ స్థాయిలో నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులతో పాటు మిగతా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇక ఏదైతే బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనకు తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో చాలామంది మహిళా నేతలతో పాటు ఇతర నేతలు కూడా గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత టెన్షన్ వాతావరణం అని కొంచెం చెప్పుకోవచ్చు. చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉదయమే గాంధీ భవన్ చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపించింది. పూర్తి స్థాయిలో జన సమీకరణ జరిగిన తర్వాత అందరూ బీజేపీ ఆఫీస్ ముట్టడికి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాం, పోలీసులు అడ్డుకునే పరిస్థితి లేదు, అడ్డుకున్నా ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్ గేట్ వద్ద చూస్తే ఫిరోజ్ ఖాన్ కూడా గేట్ ఎక్కి అవతలికి దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. మీనాక్షి నటరాజన్తో పాటు చాలామంది అగ్రనేతలంతా కూడా ఇక మోదీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ మరి ముందుకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో పాటు ఇక ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, డీసీసీ ప్రెసిడెంట్లు, హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని మోడీ డౌన్ డౌన్ అంటున్నటువంటి నినాదాలు ప్రస్తుతం మనకు తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.